సరే డాడీ బాయ్. ఇదైతే పోతాను కదా. ఎటు పోతాను సైటు? మన పింకి వాళ్ళ ఇంటికి పోతాను, నువ్వు కూడా వస్తావా? వస్తా ఆగి, ముగ్గేసుకులు అయిపోయినాక వస్తా ఆగు. మరి ఈ ముగ్గు అలా అవుతుందా? అవుతుంది కాగా, తొందరగా రా వెళ్దాం. ముగ్గేసుడేనా, ఇంట్లో ఏమైనా వంట చేసేది ఉందా? వంట చేసి కూడా రా మరి. వంట ఏం లేదు, అయిపోయింది పోదామా. జల్ది కానీ ఇవే బాబు. చెప్పలేసుకోవా? ఏం వద్దు. సరే ఏ మనోళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారా? తీసుకొని పోదామా? తీసుకొని పోదాం బాబు. ఎటు పోతారు ఇద్దరు కలిసి ఇటు పోతారుగా. పింకి వాళ్ళ ఇంటికి వెళ్తానా, మీరు కూడా వస్తారా? మనం కూడా ఖాళీగానే ఉన్నాను. ఇట్లా పోదాం. అరే చింటుగా కాలేజ్కి ఎందుకు వస్తలేదా మీరు? ఖాళీగా చేంజ్ చేయమని అన్ని డబ్బు మొక్కాలి. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, ఎగ్జామ్స్ రాయరా మరి? ఎగ్జామ్స్ అని మాకేం పని, మాకు చదివే రాదు. ఎగ్జామ్ లీడర్ వస్తాం. పింక్ వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ అన్నయ్య అని అనుకుంటాడు. మేము రాము, మేము బన్ని వాళ్ళ ఇంటికి పోతాం. మీరు ఓర్లి. సరే మీరు ఓడి. సరే మనం పోదాం. అవును, ఇంత పొద్దున పోతున్నా, అది లేచిందో లేవలేదో కదా. లేచింది కావచ్చు, ఇంతసేపు బండుకోదు. పింకీ ఉన్నావానే? లేచిందో లేవలేదో కదనే బాబు. ఇంకా ఆంటీ ఉన్నది కదా, అడుగుదామా? అడుగుదాం. ఆంటీ ఇంకా పింకి లేవలేదా? లేచింది, స్థానానికి వేయింది బిడ్డ. వచ్చి కూర్చుండే రండి. సరే వచ్చిదాకా ఇది ఎంతసేపు స్నానం చేస్తుందో కదా. ఇది వస్తుంది చెప్పాలి. మనుషులు లాగుంది బిడ్డ. ఛాయ్ పెడతా, ఛాయ్ మసిలే వరకు వస్తుంది. సరేనా? కూర్చుండు. సరే. అక్కడి నుంచి ఇక్కడ నడిచేసరికి కాళ్ళు వీక్తున్నాయి బాబు. ఇది ఇంత పొద్దున సాయంత్రం ఎప్పుడు వచ్చిళ్ళు? ఇంత పొద్దున ఇంటి దారి తీసిళ్ళు? నువ్వు ఎట్లా విలవు అని మేమే వచ్చినాం. అబ్బా ఉండు, మమ్మీ చాయ్ తీసుకురావట. మమ్మీ ఓయ్ చాయ్ తీసుకురా, మా ఫ్రెండ్స్ వచ్చిళ్ళు. సరే బిడ్డ చెప్తా. మా చాయ్ అయితే వాళ్ళకి నేను పెట్టాను. కూర్చుని పోయేమంటా పట్టుకత్త పోపిటి పట్టుకత్తకు పట్టుకరా. పట్టుకత్త మీ దోస్తులకు ఎట్లేదు చాయ్ ఇత్తపో. అమ్మ ముందు నాకు బిడ్డ ఇలా గీయరి ఎండసి తాగుదాం ఇద్దరం. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ నాన్న. మీరు తాగిలోనే అమ్మ. తాగుతా, నువ్వు తాగు. తాగండి, చల్లారిపోతుంది మనం. తాగుతా బిడ్డ. సరే కానీ తొందరగా తయారవుతాం బయటికి పెళ్ళికి. పక్కన చెత్తగాని రావాయింది. సరే మా అమ్మ. మమ్మీ ఓయ్ ఇగో ఇవన్న మా ఫ్రెండ్స్ వచ్చారు కదా మమ్మీ, వాళ్ళతో బయటికి పోతానే వాళ్ళు రమ్మంటారు. బయటికి ఎందుకు నాన్న? మన పొలం కాడికి పోయి రాము. ఏమనే వాళ్ళు వస్తారో రారో అక్కడికి. పచ్చడి పోవాలంటే ఇష్టం ఉండదు ఎవరికన్నా. చెప్పు, వాళ్ళని అడిగి చూస్తా. చూడు మరి. సరేనే అమ్మ. ఏం చెప్తాను? ఏం లేదమ్మా, రెడీ అవుతాను, చుట్టేసుకుంటాను. చుట్టేసుకున్నా. పొలం కాడికి పోతానని పోకెట్ పోతాను. ఇగో వాళ్ళు బయటికి రమ్మన్నారే, బాగా రోజులు అవుతుంది కదా కలవ, కానీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోదామని పోతాను. మరి బయటికి పోతానా అని చెప్పారా? మరి డాడీ దెబ్బలు అయితే మరి. సరేనా అమ్మ. డ్రెస్ ఏ డ్రెస్ వేసుకుంటున్నావు మరి? నేనా వేరే వేసుకున్నా, ఇది మంచిగా ఉందా? నీ ఇష్టం ఏదైనా వేసుకో. ఇది వేసుకొని పోతా. అది వేసుకొని పోతావా? సరే మరి డోర్ వేయాలి. అసలు ఎటు పోదామా ఇప్పుడు? ఫస్ట్ టైం వెళ్దాం బాగా అట్లా. బన్నీ, అరే బన్నీ 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 వస్తున్నారా? ఏం చేస్తాను మామ, మొత్తం ఇంట్లో నుంచి బయటకు వెళ్తలేవు. పిల్లలు పెడతాను ఇంట్లో. ఏం పిల్లలు రా నాయన? దానేం లేదు మామ, పైకి పోయి గేమ్ ఆడదాం పా. అది రోజు ఉన్నదేనా మనకి? సెల్లులో ఛార్జింగ్లు ఉన్నాయా మామ? ఉంది ఆడదాం పా. ఏం సంగతి మామ చెప్పాలి. ఈ రోజు ఇంట్లోనే ఉండడం అవుతుంది. మరి బయటికి ఏమన్నా టూర్ వేద్దామా? ఏ టూర్ ఎందుకు, గేమ్ వేద్దాం పట్టు. ఒక గేమ్ అయితే వేద్దాం ఫస్ట్. హలో హలో
హలో హాయ్ బండి, హాయ్ చైతు. ఎక్కడ ఉన్నావు? నేను ఇంట్లో ఉన్నా చైతు. నేను వస్తున్నా, ఇంట్లోనే ఉండు. అవునా, ఎవరెవరు వస్తుండ్రు? మేమే వస్తున్నాం. సరే చైతు దా. ఓకే. అరే మామ చైతు వాళ్ళు కాల్ చేసిండ్రా. ఏ చైతు మామ? మన కాలేజ్ ఫ్రెండ్స్ రా వస్తుండ్రంట. ఇక మన క్లాసు ముందడ కూర్చుంటది ఎవరెవరు వస్తున్నాను వాళ్ళ ఫ్రెండ్స్ వస్తుండ్రు కావచ్చు. కానీ మీకోసం వస్తారు, మా కోసం వస్తారా? ఊకోరా. నిజమే కదా మామ? అంతే మామ. ఇంకా అంతే, ఆవేరా తిరిగేటోళ్ళం గేమ్లు ఆడుకుంటా కూర్చున్నా. ఊకోరా. కొట్టు మామ, కొట్టు కొట్టు కొట్టు. కొట్టుకుంటురా. బండి వాళ్ళ ఇంటికి పోయి ఏం చేసారు? ఏముంది, కలిసి అందరం మాట్లాడుకోవడమే, అంతకు మించి ఏముంటుంది? అయ్యో డోర్ అవుతుంది. లాక్ చేసింది కదా, ఫోన్ చూస్తున్నాను. నేసిన ఇంకొకడే ఉన్నాడు. ఇంకొకడే. హలో హలో చైతు చెప్పు. బండి ఇంటికి వచ్చాము, ఇంట్లో ఎవరు లేరంటే. పైన టెర్రస్ పైకి రండి. అవునా, వస్తున్నాం అయితే. సరే చైతు. సరేరా, వాళ్ళు వస్తున్నట్ట నేను వెళ్ళి తీసుకొని వస్తా. తెలుసు నాకు. అదేం లేదురా, తెలుసుగా నా కోసం. అన్నీ మొత్తం సిగ్గుపడతానుగా. ఈరోజైనా చెప్పేస్తావా లేదా? ఏంటి చెప్పేది? మాకు తెలిసిందే. హాయ్, దిస్ ఇస్ బన్నీ. మీరు చూసారు పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 రాబోతుంది, చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైట్మెంట్ తో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టుడు మాత్రం మర్చిపోకండి పిల్లగాండ్రు.